నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా headlines కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ఫైర్ తెలంగాణ అభివృద్ధి ఆయనకు ఇష్టం లేదని వెల్లడి కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మరో రోజు సమయం పట్టే అవకాశం కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన రీపోలింగ్ నిర్వహించాలని స్వతంత్రుల డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందడం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇష్టం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి రావాల్సిన అంశాలపై కేంద్రానికి ప్రతిసారి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కిషన్ రెడ్డి వల్లే నిధులు రాష్ట్రానికి చేరడం లేదని ఆరోపించారు. వరంగల్ ఎయిర్పోర్టు తన వల్లే వచ్చిందని కేంద్ర మంత్రితో చెప్పించుకున్న ఘనత కిషన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వరంగల్ ఎయిర్పోర్టుకు ఏనాడైనా కిషన్ రెడ్డి ప్రయత్నించారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా అధ్యక్షుడు అయ్యాడని ఆరోపించారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కు బినామీగా ఉన్నాడన్నారు. కిషన్ రెడ్డి బిచ్చం అడగడం లేదని రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. తమిళనాడు వంటి రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. కేంద్రానికి కడుతున్న పన్నుల్లో డిఫాల్ట్ గా లేమని నిధులు తేవడంలో కిషన్ రెడ్డికి ప్రణాళిక లేదన్నారు. కుల గణనపై స్వయంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు పారాలు పంపామని అయినా వారు వివరాలు ఇవ్వలేదన్నారు. కులగణన కేంద్రంలో ఆమోదింపచేసే బాధ్యత రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులదేనని తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా ఇక్కడి కేంద్ర మంత్రులు ఎందుకు ప్రవర్తిస్తున్నారో చెప్పాలన్నారు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిని 8 వరుసల రహదారిగా మార్చాలని కోరుతున్నామన్నారు. కుల సర్వేకు సంబంధించి 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరొక అవకాశం ఇచ్చినాం. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళందరికీ కూడా స్వయంగా వాళ్ళకంతా ఎందుకో ఇబ్బంది ఉన్నదని ఫారాలు కూడా పంపిన కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా మొన్న కూడా మళ్ళా ఈ సమాచారాన్ని ఇవ్వలే. సో వాళ్లకు ఈ అంశం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. బీజేపీ రేపు బాధ్యత అంతా మీదే. రేపు అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీకి తీసుకొని వస్తున్నాం. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దీన్ని అమలు చేయించి ఆదేశాలు ఇప్పించే బాధ్యత మీది. తెలంగాణలో బీసీలంతా మీ యొక్క ఏ విధమైన ఆలోచనలో ఉన్నారో, బీజేపీ పరిస్థితి ఉందో చూడబోతా ఉన్నారు. స్థానిక సంస్థల్లో అదేవిధంగా ఉపాధి విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లు మేము సర్వే చేసిన తర్వాత శాతానికి అనుగుణంగా చట్టాన్ని చేసి శాసనసభ ద్వారా కేంద్రాన్ని షెడ్యూల్ 9లో పెట్టి తమిళనాడు మాదిరిగా ఇవ్వమని మేము కోరుతున్నాము. ఇది సాధించి పెట్టే బాధ్యత ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిదే. దీని మీద మెలికలేసి కొండలు పెడితే నడవదు. ఆంధ్రప్రదేశ్లో కూడా నైపోనిమనే ఆంధ్రప్రదేశ్లో కూడా 4% రిజర్వేషన్ నడుస్తుంది. ఇయ్యాల కూడా ముస్లిమ్స్ది. మీరు అక్కడ పొత్తుతో నడుపుతున్నటువంటి ప్రభుత్వం దాని పేరు మీద రాజకీయం చేస్తే ఇక్కడ ఒప్పుకోరవరు. అదేగాక ప్రధానమంత్రి గారు నేరుగా అనేక సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ముస్లింలకు సహకారం చేసినాడో, ఏ విధంగా బీసీలుగా కొనసాగుతున్నారో వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అట్టుగానే ఏదో మాట్లాడి దానికి సంబంధించి ఏదో చెప్తే నడవదు అనే మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో గల ఇండోర్ స్టేడియంలో 2 పట్టభద్రుల టీచర్స్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రమీల సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్ ఎప్పటికప్పుడు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 3,55,159 మంది పట్టభద్రుల ఓటర్లలో కేవలం 2,50,328 ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీచర్స్ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా
టీచర్స్ ఓటర్లు 27,088 మందికి గాను 24,968 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపుకు 3 షిఫ్టుల్లో కౌంటింగ్ సిబ్బంది నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది మీడియా ప్రతినిధులను అంబేద్కర్ స్టేడియం గేట్ 1 నుండి అనుమతించగా కౌంటింగ్ ఏజెంట్లకు కలెక్టరేట్ గేట్ నెంబర్ 2 ద్వారా అనుమతి ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కరీంనగర్ లో సజావుగా కొనసాగుతోంది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక గెలుపుపై ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తీకరిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం గెలుపుపై ధీమాతో ఉన్నారు. గెలుపు తమదంటే తమదంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో భాగంగా పలువురు పార్టీ స్వతంత్ర అభ్యర్థులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. గెలుపు తమదేనంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. చెల్లని ఓట్లు అధికమయ్యే అవకాశం ఉందని బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. ఫలితాలపై ధీమాతో ఉన్నామని చెప్పారు. ఎవరిని గెలిపించాలి అనేది పట్టభద్రులకు తెలుసన్నారు. పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రసన్న హరికృష్ణను గెలిపించుకునేందుకు కృషి చేశారని తెలిపారు. సౌకర్యాలలో ఎలాంటి ఇబ్బందులు లేవని, మిడ్ నైట్ వరకు సెపరేషన్ కొనసాగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. చెల్లని ఓట్లు అధికంగా రావడం ప్రమాదకరంగా మారనుందని చెప్పారు. ఇట్టి విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. దాదాపు 10% చెల్లని ఓట్లు వస్తున్నాయని తెలిపారు. అధికారుల అవగాహన లోపం కనబడుతుందని అన్నారు. విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలవనుందని అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీతో పాటు ప్రయాగ్రాజ్ కుంభమేళా ఆయుధంగా మారాయని చెప్పారు. దేశానికి సేవ చేసే అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు. ప్రపంచంతో భారతదేశం పోటీ పడుతోందని గుర్తు చేశారు. సో ఈరోజు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అంటే మనకు ఫిబ్రవరి 27వ తారీఖున ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సో ఈరోజు మార్చి 3 ఇప్పుడే మార్నింగ్ 8 o'clockకి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కౌంటింగ్ ఇన్ ద సెన్స్ మనకు మొదటగా ఈ 499 బూతులకు సంబంధించినటువంటి చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు, ఇన్వాలిడ్ అండ్ వ్యాలిడ్ ఓట్స్కి సంబంధించినటువంటి సెపరేషన్ ప్రస్తుతం జరుగుతున్నది. 499 బూతులు ఉన్నాయి కాబట్టి 21 కౌంటర్ల లోపల ఈ ప్రాసెస్ ప్రస్తుతం జరుగుతున్నది. సో దీని లోపల ఇప్పటి వరకు ప్రతి కౌంటర్ పైకి 4 బూతులకు సంబంధించినటువంటి డబ్బాలు చేరడం జరిగింది. అంటే అరౌండ్ ఒక 90+ అంటే 90కి పైగా ఈ సెపరేషన్ అంటే కంప్లీట్గా చెల్లని ఓట్లు ఏంటి, చెల్లిన ఓట్లు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి సెపరేషన్ అనేది ఇప్పటి వరకు జరిగింది. సో నాకు తెలిసి 499 కాబట్టి ఈరోజు నైట్ వరకు కూడా అదే ప్రక్రియ కొనసాగొచ్చు. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కంప్లీట్గా చెల్లని ఓట్లు చాలా ఎక్కువగా మనకు కనబడుతున్నట్టు మేము చూసాం మా టీం అంతా కూడా. సో ఇది రేపు ఈ టైం వరకు ఒక ట్రెండ్ అనేది ఎట్లా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఇవాళ పొద్దున్నే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళ విధుల్లోకి మరి ఇన్ టైంలో రావడం జరిగింది. చాలా చక్కగా ఎలాంటి డిఫరెన్షియేషన్ లేకుండా వాళ్ళందరూ కూడా మరి సిస్టమేటిక్గా వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంకా 1/3 కూడా మనం చేరుకోలేకపోయాం. ఇది ఆల్మోస్ట్ ఆల్ మిడ్ నైట్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అనుకుంటున్నాం. కౌంటింగ్ అనేది కాకుండా ఇప్పుడు ఓన్లీ మరి చెల్లని ఓట్లను పక్కన పెడుతూ 25 బండిల్ చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నది. సో ఈ చెల్లని ఓట్ల సంఖ్య కూడా మరి ఊహించిన దానికంటే ఎక్కువగా చెల్లని ఓట్లు ఉన్నాయి కాబట్టి అది కూడా కొంచెం ప్రమాదకారిగా కనబడుతున్నది. ఇవి రెండు తప్ప మిగతా అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. కౌంటింగ్ ప్రాసెస్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పటికీ ఆదిలాబాద్ అయిపోయింది, నిజామాబాద్ నడుస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా కానీ భారతీయ జనతా పార్టీకి చాలామంది ఓట్లు వేయడం జరిగింది. నెంబర్ 1 పొజిషన్లో కొన్ని రిజెక్ట్ కూడా కావడం జరిగింది. కొంతమంది టిక్ కొట్టిరు, కొంతమంది 01 పెట్టారు, కొంతమంది ఏంటంటే బ్రాకెట్ ప్రేమతో పేరు కూడా రాయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. నెంబర్ 1 పొజిషన్లో వచ్చేస్తాం. రేపు ఇప్పటికే యాక్చువల్ ఏంటంటే ఒక్కో రౌండ్ దగ్గర 24 బాక్సులు కావాలి. 24 బాక్సులకి ఇప్పటికీ 6 బాక్సులు అయినాయి. 6 బాక్సులు 3 షిఫ్ట్లో. కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పీజీఎన్ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేష్ దత్ యొక్క ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వ్యవహరిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఓట్లకు సంబంధించి 21 టేబుళ్లు, టీచర్స్ ఓట్లకు సంబంధించి 14 టేబుళ్లలో ప్రాథమిక ఓట్ల లెక్కింపు జరగనుంది. అభ్యర్థులతో పాటు వారి తరపున ఏజెంట్ల సమక్షంలో ఈ ఓట్లలో చెల్లని ఓట్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లను వేర్వేరుగా చేస్తున్నారు. ఇదే పద్ధతిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సెపరేట్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ బ్యాలెట్ బాక్సులు 499, వాటిని లెక్కించే టేబుళ్లు 21 ఏర్పాటు చేయగా టీచర్స్ బ్యాలెట్ బాక్సులు 274, వీటిని లెక్కించే టేబుళ్లు 14 ఏర్పాటయ్యాయి. కౌంటింగ్ కేంద్రంలో గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ప్రసన్న హరికృష్ణ, నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, యాదగిరి శేఖర్రావుతో పాటు టీచర్ అభ్యర్థులు మల్క కొమరయ్య, ఇతర అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రాథమిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్ల విభజన ప్రక్రియను చేపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి అన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఎన్నికల ప్రక్రియతో పాటు పోలీసు సిబ్బందిని పరిశీలించారు. అంబేద్కర్ స్టేడియంలో అడిషనల్ డీసీపీతో పాటు 6 ఏసీపీలు, 18 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలతో సహా 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్ సిబ్బంది ఉదయం నుండి షిఫ్ట్ సిస్టమ్ ద్వారా పనిచేస్తారని తెలిపారు. అన్ని గేట్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని, పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు. 3 షిఫ్టుల్లో పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారని అన్నారు. ఆథరైజ్డ్ పర్సన్లకు మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఎమ్మెల్సీ కౌంటింగ్ సందర్భంలో మాకు పోలీస్ సిబ్బంది పొద్దున నుంచి ఇక్కడ బందోబస్తులో ఉన్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అయ్యే వరకు మొత్తం కూడా మా బందోబస్తు సిబ్బంది షిఫ్ట్ సిస్టమ్ వారికి పెట్టడం జరిగింది. ముందుగా అన్ని గేట్స్ దగ్గర యాక్సెస్ కంట్రోల్స్, ఓన్లీ ఆథరైజ్డ్ వాళ్ళు ఎంట్రీ చేయడానికి, అలాగే లోపల కూడా కాంపౌండ్ లోపల కూడా పెట్రోలింగ్, బయట కూడా కొంత ఇక్కడ వెన్యూ బయట కూడా పెట్రోలింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ప్రాపర్ ఐడెంటిఫికేషన్తో పాటు వాళ్ళకి అలౌ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇష్యూస్ ఇప్పటి వరకు లేదు. మా సిబ్బంది కూడా ఆల్మోస్ట్ 400 మంది సిబ్బందితో ఈ మొత్తం బందోబస్తు పెట్టడం జరిగింది. ఇది 3 షిఫ్ట్స్లో, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటంటే ఇది నైట్ వరకు కూడా వెళ్ళొచ్చు కాబట్టి, స్పిల్ ఓవర్ అవుతుంది కాబట్టి షిఫ్ట్ సిస్టంలో కూడా మొత్తం బందోబస్తు పెట్టడం జరిగింది. పార్కింగ్ కూడా మీరు చూసి ఉంటారు, అన్ని చోట పార్కింగ్, ఎంప్లాయీస్కి పార్కింగ్, అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కోసం పార్కింగ్, ఎంట్రీ అవి అన్నీ కూడా సెపరేట్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఏం ఇష్యూస్ లేదు. మా సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారు. అది చెప్పలేము, మేమైతే చెప్పలేము. మా బందోబస్తు సిబ్బంది అయితే మొత్తం రెడీ ఉన్నారు. ఎందుకంటే అది స్పిల్ ఓవర్ అవ్వచ్చు, టైం అయితే మనకి రెడీ ఉంటాం మేము షిఫ్ట్ వైజ్, అందుకే పెట్టాము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 46వ అధ్యయన బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమై మార్చి 7 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం నుండి సేవాకాలం, ప్రబోధికి, తీర్థప్రసాద గోష్ఠి, గరుడ పటాదివాసం, అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ట, ఆదివాస హోమాలు, పారాయణము, నిత్య పూర్ణాహుతి, ధ్వజారోహణం, గరుడ బలి, ఆరగింపు, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్ఠి, ఎదుర్కోలు ఉత్సవం, పలు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంతాచార్యులు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. జిల్లా మండలంలోని చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర కళ్యాణాన్ని తిలకించాలని భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి పోలు కిషన్, గంగారపు రమేష్, బట్టు కరుణాకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో చెల్లని ఓట్లు అధికమయ్యాయని ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో భాగంగా ఇండోర్ స్టేడియం ఎదుట స్వతంత్ర అభ్యర్థులు ధర్నా చేశారు. స్వతంత్ర అభ్యర్థుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల అధికారుల అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. టూ టౌన్ సీఐ సుజన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థుల నినాదాలు చేయొద్దంటూ అడ్డుకున్నారు. 100లో 30% ఓట్లు చెల్లకుండా పోతున్నాయని స్వతంత్ర అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 10 ఓట్లలో 3 ఓట్లు చెల్లకుండా పోయాయని చెప్పారు. చెల్లని ఓట్లు అధికం అయ్యాయని, ఇందుకు అధికారుల అవగాహన కల్పించడమే కారణమని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు ఓటుకు 5 నుండి 10,000 రూపాయలు పంచారని ఆరోపించారు. కేవలం 100 డబ్బాలు ఓపెన్ చేశారని, ఇందులో కేవలం 25,000 నుండి 30,000 ఓట్లు చెల్లకుండా పోయాయని తెలిపారు. మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల ప్రక్రియలో కనీసం చైతన్యం చేసి మేము వైలెట్ పెన్ ఇస్తాం, మేమే పెన్ ఇస్తాం, మీరు తెచ్చుకోకూడదు, ఇలా పెట్టాలి, ఈ 3.8 mm ఉన్న గడిలో మాత్రమే పెట్టాలి అని ఏ ఒక్క దగ్గర కూడా అటువంటి ప్రభుత్వానికి రంగ సంస్థలకు సంబంధించిన మీడియా సంస్థల్లో కానీ ఎక్కడ కూడా కానీ అనవసరంగా వాటికి స్లైడ్ షోలు సినిమా థియేటర్లలో అక్కడిస్తారు. కనీస అవగాహన, కనీసటువంటి ప్రభుత్వంకు ఉన్నటువంటి పరిమితుల మేర దానికి నిదర్శనమే ఇక్కడ ఇవాళ 100 బాక్సులలో సుమారు 15,000 అంటే సుమారు ఇంకా 400 బాక్సులు అంటే ఇంకో 75% ఉన్నాయి. సుమారు ఎంత లేదన్నా 50,000 పైచీలకు దొడ్డు లెక్కనే. మేబీ ఇంకా ఇది పూర్తిగా స్పష్టం చూస్తే 60-70,000 అన్న ఆశ్చర్యపోవాల్సిన వాళ్ళే. ఆ ఎన్నికల్లో యంత్రాంగం యొక్క వైఫల్యం ఎన్నో ఇట్లా ఈ యొక్క నియమ నిబంధనలు గమనించింది. ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి 10 ఓట్లను గమనిస్తే అందులో 3 నుంచి 4 ఓట్లు రిజెక్ట్ కనిపిస్తున్నాయి. ఇది ఎందుకంటే మాకు చాలా బాధ కలిగించింది. ఇక్కడ క్యాండిడేట్లు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ ఎలక్షన్ మీద దృష్టి పెట్టిన తప్ప ఈ గ్రాడ్యుయేట్లకు ఎలా ఓటేయాలని అటు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇటు క్యాండిడేట్లు కానీ ఎవరం కూడా చెప్పలేకపోయినాం. వాళ్ళకు పూర్తిగా అవేర్నెస్ లేకపోవడం వలన చాలా మంది రైట్ కొట్టడం, లేదా 0-1 పెట్టడం, లేదా ONE 1 అని రాయడం, లేదంటే బ్యాక్ సైడ్ 1 పెట్టడం, ఇట్లా పెట్టడం వల్ల ప్రతి 10 ఓట్లలో చూస్తే 3 నుంచి 4 ఓట్లు రిజెక్ట్ అయినాయి. సో ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. అదేవిధంగా ఈ రాజకీయ పార్టీని కూడా విచ్చలవిడిగా డబ్బు వంచి ఎవరికైతే ఆ డబ్బు వంచిన వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ ఓట్లు మాత్రం కొంచెం కరెక్ట్ అయినాయి. ఆదిలాబాద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఇక్కడ మేము పొద్దున 8 గంటల నుండి చూస్తున్నాము. దాదాపు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం 30,000 ఓట్లు చెల్లని ఓట్లను తీసి పక్కకు పెట్టిండ్రు. రాత్రి 12 వరకు అవి 60,000 దాటే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఇది అన్యాయం, అక్రమం. కొత్తగా నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులకు, ఓటర్లకు ఎటువంటి అవగాహన కల్పించకుండా వాళ్ళు ఎట్లా ఓటేయాలో తెలియదు. కాబట్టి వెంటనే ఈ ఎన్నికలను రద్దు చేయాలి, రీఎలక్షన్స్ పెట్టాలని ఇండిపెండెంట్ అభ్యర్థులంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో కుక్కలు స్వైర్య విహారం చేశాయి. ఓవైపు కౌంటింగ్ కొనసాగుతూ ఉండగా వీధి కుక్కల బెడద అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. కొన్ని శునకాలు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. అంబేద్కర్ స్టేడియం అంతా కుక్కలు తిరుగుతూ అగుపించాయి. అంతేకాకుండా 3 అధికారులపైన కూడా దాడి చేశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే డాగ్ క్యాచర్లను పిలిపించి కుక్కలను తరలించారు. డాగ్ క్యాచర్లు కుక్కలను పట్టుకునేందుకు నానా యాతన పడ్డారు. చివరికి శునకాలను పట్టుకుని మున్సిపల్ శాఖకు తరలించారు. అచీవర్స్ యాక్టివ్ స్కూల్ వార్షికోత్సవం కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎక్సెల్ టేర్ 25 పేరిట చేపట్టిన ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా అకాడమిక్ హెడ్ ఇన్ఫినిటీ లర్న్ ప్రకాష్ రావు, ఫౌండర్ అండ్ CEO V4C ఎడ్యుకేషన్ వేణుగోపాల్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ పల్లవిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రీ ప్రైమరీ విద్యార్థులు తల్లిదండ్రుల అనుబంధం కుటుంబ విలువల గురించి ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. దేశ సంస్కృతి సాంప్రదాయాలు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, కుంభమేళా, తోలుబొమ్మలాట, జానపద నృత్యాలు, నాటికలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. ఐఐటి, ఒలింపియాడ్లలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిన విద్యార్థులకు సన్మానం చేశారు. విద్యార్థులు సమాజంతో పోటీ పడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని వేణుగోపాల్రెడ్డి అన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ప్రిన్సిపల్ పల్లవి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్రావు, వేణుగోపాల్రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. It's lovely to see the children paying tribute to their parents, grandparents and teachers. Here students of Achievers Active School performing on various culture and then traditions, and then you could see a varied spectrum of all their performances. Great job done by Team Achievers, and kudos to Venkat sir, who has been innovative in guiding children and then guiding teachers and the staff of Achievers. Good luck, Team Achievers. I'm in Active Achievers. The biggest thing what I felt is that it's a saga where the parents, the students and the grandparents all come and meet. The best part of it is that the school annual day helps in giving a picture to the parents of achievements the school, the students have been undergoing, whether it is academic or whether it is related to the culturals or whether it's related to their skills. They display this, and it's a wonderful opportunity being part of this program. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం పంచాయతీ పల్లె ప్రకృతి వనంలో 200 చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా గత ప్రభుత్వం పంచాయతీకి ఒక పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మైలార శివారులో రెవెన్యూ అధికారులు సుమారు 10 ఎకరాల స్థలాన్ని పల్లె ప్రకృతి వనానికి కేటాయించారు. అప్పటి సర్పంచ్ దుడ్డు రేణుక, పంచాయతీ కార్యదర్శి మొక్కలు నాటించి గత కొంతకాలంగా నీరు పోయిస్తూ సంరక్షిస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రకృతి వనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం ఘటనా స్థలాన్ని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామస్తులు పరిశీలించారు. ఎవరో ఆకతాయిలు నిప్పు పెట్టి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై గ్రామ సెక్రటరీ చిరంజీవి పోలీసులను ఆశ్రయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఏమైంది ఇక్కడ పొగెళ్తుందంటే ఏమో బాగుందంపా అని అనవాలి. ఆయన ముంగటనే నేను ఇక్కడ దాకా వచ్చేసరికి ఈ నుంచి వాడు ఇట్లా ఇంత మందం కానింది. ఆ నవ్వులు ఎట్లా కతే అని ముంగడికి వేసరికి ఆ కింద గొల్లోళ్ళు ఉన్నారు. గొల్లోళ్ళు వీళ్ళ చిన్న బాబుకి ఇట్లా దుడ్డ వెళ్ళే బాబులకి ఇట్లా లేరా బాబు మరి మంట ఇటు వచ్చిరా అని నేను అడిగిన. అడిగితే ఎవరు రాలేదు బిడ్డ అని అన్నారు. మరి అక్కడ మంట ఇది అవుతుంది, అది ఇట్లా జరిగింది అని అంటే ఏమో మరి ఎవరైనా ఉన్నాడా లచ్చ ఉన్నాడా అంటే లచ్చ కనవాలేదు అన్న వాళ్ళు వచ్చింది. ఈమె తొందర వచ్చింది. వచ్చినాక ఇట్లా వాడి అక్కడ దాకా పోయింది. ఇట్లా పోతే ఇటు దాకా వచ్చింది. అక్కడ పక్కకు బిందె పట్టి నీళ్ళు పట్టుకొని వచ్చి మళ్ళీ యువతల పడితే అటు పైపులు అవి ఉన్నాయని అక్కడ పోయినా ఈయన చల్లారిపోయింది. ఎవరైనా వచ్చినామంటే అన్న చిక్కరికి వచ్చినామని ఇక చిక్కరికి వచ్చినామని మనం ఏమంటారు అట్లా అని చాలా మంది వస్తారు. మొత్తం తిరుగుతూనే ఉంటారు. ఆటోలు వేసుకొని వస్తారు. చింతకుండా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీని గురించి అని కాదు, దేని గురించి అయినా కానీ బాగా ఇబ్బంది. దేని గురించి అయినా కానీ వాడు ఎవడో మంట చాలా కొద్దిగా దూరం పోయేదాకా ఉన్నది. కొద్దిగా సేపటి వరకు కరెంట్ పోయింది. బీసీ సంఘ నేత సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథ ఆశ్రమంలో పండ్లు, స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం బీసీ సంఘం నాయకులు వృద్ధులకు అన్నదానం చేశారు. ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జన్మదిన వేడుకలను కరీంనగర్ హౌసింగ్ బోర్డులో గల వేణుమాధవ్ మరియు అస్రత్ నడుపుతున్న ఓల్డేజ్ అనాథ దానిలో పండ్ల పంపిణీ కార్యక్రమము మరియు స్వీట్స్ పంపిణీ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అయితే ఇంకా మన బ్లైండ్ స్కూలు మరియు డెఫినెంట్ స్కూల్లో అనాథ బాలుర ఏదైతే విద్యాసాగర్ ఇంటి దగ్గర గల అనాథ బాలుర దానిలో కూడా వాళ్ళకు అన్నదానము మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మనకు ఏంటంటే నేను గత 20 ఏళ్ళ నుండి కూడా ఇదే కార్యక్రమాలు చేస్తున్నాం. బర్త్డే కానీ మ్యారేజ్ డేలు కానీ
ఈ అనాథాల దగ్గర గడుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంటుందన్న ఉద్దేశంలో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ జరుపుకొని మళ్ళీ హైదరాబాద్ కూడా చేయడం జరుగుతుంది అక్కడ. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే గౌరవనీయులు మన గంగ్ల కమలాకర్ అన్న గారు ఎమ్మెల్యే గారు గంగ్ల కమలాకర్ ఎమ్మెల్యే గారు మన అనాథాల ఓల్డేజ్ హోమ్కు మేము గత కొన్ని రోజుల క్రితం ఆ యొక్క రిప్రజెంటేషన్ మీద మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు కూడా దీనికి ప్రత్యేకంగా జాగా కేటాయించి అనాథ ఓల్డేజ్ హోమ్కు పర్మనెంట్ మన సమ్మక్క సారక్క గద్దెల దగ్గర భూమి కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా దీని అభివృద్ధికి వారు కూడా అన్ని విధాలా కృషి చేస్తారు. అదే అన్ని ప్రజాప్రతినిధులందరూ కూడా మన పొన్నం ప్రభాకర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటువంటి దాన్ని గుర్తించి దీనికి ఎక్కువ సహాయ నిధులు కేటాయించి దీన్ని అభివృద్ధి చేస్తే మన అనాథలకు కొంచెం మేలు చేసిన వారైతాం. కాబట్టి ఇది మంచి పుణ్య కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ సహకరించాలని ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాజీ ఎంపీ వెంకటేష్ నేత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించామని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. నగరంలోని ప్రజామిత్ర మండలి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా వెంకటేష్ నేత మాల కులంపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ కమిషనర్ గా పనిచేసినప్పుడు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించాడని ఆరోపించారు. ఆ డబ్బుతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారని, చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. మంత్రి దామోదర నరసింహపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వెంకటేష్ నేత లాంటి రాజకీయ బ్రోకర్ కు తెలంగాణ సమాజం తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో రొడ్డా శ్రీనివాస్, బోయినపల్లి చంద్రయ్య, తాళ్ల వెంకటేష్, చిగిరి శ్రీధర్, నల్లల శ్రీనివాస్, బాపురెడ్డి, రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. ఆ యొక్క వెంకటేష్ నేత అనేటువంటి వ్యక్తికి అసలు చాలా విషయాలు ఆయనకు తెలియదు. ఈ మధ్యకాలం లోపల ఆయనే ఎస్సీలను వర్గీకరించాలనేటువంటి సబ్జెక్టు మీద ఆయనకు ఇష్టం వచ్చినటువంటి రీతి లోపల మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వెంకటేష్ నేత యొక్క చరిత్ర ఏంటి అంటే ఆయన ఇక్కడనే కరీంనగర్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్గా ఉండే విచ్చలవిడిగా కరప్షన్ చేసి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ఉద్యోగానికి రాజీనామా చేసి 2018 లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని చెన్నూరు నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాతనే 2019లో వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ గారు ఈయనకు టికెట్ ఇస్తే తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పుణ్యమా అని చెప్పి 2019లో ఎంపీ అయిండు. 2019లో ఎంపీ అయినటువంటి వ్యక్తి 2023లో టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే 2004 ఆరంభంలోనే ఇక ఎంపీ అయిపోతుందని చెప్పి వెంటనే కాంగ్రెస్ పార్టీలకు చంపాడు. కాంగ్రెస్ పార్టీ మేము టికెట్ ఇవ్వమనంటే మళ్ళీ వెంటనే బీజేపీలకు చంపాడు. అసలు ఈయనకు ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత సబ్జెక్టు తెలియనటువంటి ఒక వ్యక్తి ఈ వెంకటేష్ నేత. ఆయన ఏమని అభియోగం మోపుతుండో మంత్రి దామోదర రాజనరసింహ గారి మీద. అసలు ఈ ఎస్సీ వర్గీకరణ గురించి షమీమ్ అఖ్తర్ కమిటీ తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడడానికి మీరెవరు అని చెప్పి ఒక దుర్భాషలాడుతూ ప్రశ్నిస్తా ఉన్నాడు. మరి అసలు ప్రశ్నించడానికి ఈయనెవరు? ఈయనకేం రైట్ ఉన్నది? ఈయన ఏదన్నా బీసీ సంఘానికి ప్రెసిడెంటా? ఈయన ఏమన్నా ఎస్సీ సంఘానికి ప్రెసిడెంటా? ఈయన ఏమన్నా ప్రజాప్రతినిధా? ఈయన ఏమన్నా ఎమ్మెల్యేనా, ఎంపీ? ఆయన ఒక బీజేపీ పార్టీలో కూడా ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు ఒక మెంబర్ ఆయన. కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ కు చెందిన పలువురు తాజా మాజీ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. పలు అంశాలపై ఆయన సలహాలు, సూచనలు అందజేశారు. కరీంనగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. త్వరలో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. నగర వ్యాప్తంగా నిలిచిపోయిన పనులపై ప్రత్యేక శ్రద్దతో పూర్తి చేస్తామని తెలిపారు. సీఎంఏ గ్రాంట్ నిధులు రావాల్సి ఉన్నాయని, వీటిని వినియోగిస్తూ పనులు చేపడతామన్నారు. కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు కాంగ్రెస్ నేత అంజన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న, ఆకుల పద్మప్రకాష్, మల్లికార్జున రాజేందర్, కోటగిరి భూమాగౌడ్, నేతికొంట యాదయ్య, బుచ్చిరెడ్డి, సరిల ప్రసాద్, మాచర్ల ప్రసాద్, పిట్టల శ్రీనివాస్, గంటా కళ్యాణి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. Audio Jungle.